అండి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి. నిన్న లంచ్‌లోకేమో నేను గుత్తి వంకాయ కర్రీ చేశాను. చాలా డేస్ అయిపోయింది గుత్తి వంకాయ కర్రీ చేసి. సర్లే అని చెప్పి స్టార్ట్ చేశాను చేద్దామని చెప్పి. ఏం లేదండి, ఫస్టు జీలకర్ర, సోంపు, ధనియాలు, పట్ట, మొగ్గ, మిరియాలు అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీలోకి వేసుకొని, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి వేసుకొని, తర్వాత ఒక ఆనియన్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత అందులోకి టమాటాసు, అల్లము పుదీనా, కొత్తమల్లి వేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత ఆనియన్ ఒకటి ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఇది వేసి బాగా ఫ్రై చేయండి. ఆయిల్ బాగా పై తేలాలి, అలాగా ఫ్రై చేసుకొని, లేకపోతే అంత టేస్టీ ఉండదు కర్రీ. అందులోనే కరివేపాకు కూడా వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఏమో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పరు, గరం మసాలా అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. కొంతసేపు ఒక 2 minutes ఫ్రై చేశారంటే ఆ పచ్చివాసన పోతుంది. తర్వాత ఏమో వంకాయలు ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకొని ఉంటాము, అందులో వేసి బాగా ఫ్రై అయ్యాక ఇంకేమో చింతపండు గుజ్జు వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకొని బాగా ఉడకనివ్వండి, బాగుంటుంది. లాస్ట్లో కొత్తమల్లి వేసుకొని దించుకోండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.